దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. రికార్డులను అని చెప్పి పైలట్ ప్రాజెక్ట్ చేసిందే కాంగ్రెస్ పార్టీ భూభారత్ పేరు మీద నిజామాబాద్ జిల్లాలో. మాన్యువల్ రికార్డ్స్ అన్నిటిని కూడా యాజ్ ఇట్ ఈస్ గా డిజిటలైజ్ చేయాలనేది మా ప్రతిపాదన. కానీ కంప్యూటర్లో ఒక సాఫ్ట్వేర్ తీసుకొచ్చి అది తనేదో కొత్తగా కనిపెట్టిన అంటున్నాడు. అది తప్పు. 2015 సంవత్సరంలోనే ఒడిశా ప్రభుత్వము ధరణి పోర్టల్ తీసుకొచ్చింది. దాని మీద కాగ్ నివేదికలు ఇచ్చింది. దాంట్లో జరిగిన లోపాలను లేవనెత్తింది. ఆ కంపెనీలను బ్లాక్ లిస్ట్ చేయమన్నది, క్రిమినల్ కేసులు కూడా పెట్టమన్నది. 2018-19లో మొదలుపెట్టి దాన్ని 20కి వచ్చేటప్పటికి చంద్రశేఖరరావు గారు ధరణి పోర్టల్ తీసుకొచ్చిన మొత్తం నా జ్ఞానాన్ని అంతా దారబోసి ఈ ధరణి పోర్టల్ కనిపెట్టిన ఏదైతే చెప్తుండో అది పచ్చి అబద్ధము. ధరణి పోర్టల్లో గ్రీవెన్స్ అనేది లేదు. నీకు ఏదైనా బాధ ఉంటే చెప్పుకోవడానికి లేదు. ఎక్కడైనా డాక్టర్ దగ్గరకు పోయినా అధికారి దగ్గరకు పోయినా నీ బాధ ఏందో చెప్పంటాం. అన్ని దారులు మూసేసిండు. గతంలో భూ రికార్డులు మొత్తం గ్రామాలలో ఉండే పటేల్ పట్వారి వ్యవస్థ ఉన్నప్పుడు, పటేల్ పట్వారి వ్యవస్థ రద్దయినాక ఈ గ్రామాలలో ఉండే భూ రికార్డులు మండలానికి వచ్చినాయి. మండలానికి ఏదైనా మన భూములకు సంబంధించి కనుక్కోవాలంటే మండలానికి పోతే మన రికార్డు మనం చూసుకునేటోళ్ళు, మనం తెచ్చుకునేటోళ్ళు. ఇప్పుడు మండలాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ రికార్డులను అన్నిటి కూడా కలెక్టర్ సీజ్ చేసి లోపల పెట్టి ధరణి పోర్టల్లో మీరు కంప్యూటర్లో చూసుకోండి. కంప్యూటర్ యాక్సెస్ ఎవరికి ఉంది? ఒక ప్రైవేట్ కంపెనీకి ఉంది. ఆ ప్రైవేట్ కంపెనీ ఏంది? మల్టీనేషనల్ కంపెనీ, ఇతర దేశాలలో ఉంది. నువ్వు ధరణిలో నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకున్నా, నువ్వు ఏదైనా అప్లికేషన్ పెట్టుకున్నా, నీ ఆధార్ కార్డు, నీ డేటా, నీ బ్యాంక్ అకౌంట్ మొత్తం నీ వివరాలు ఇవ్వాలి. ఇవన్నీ దేశాలు దాటిపోయినాయి. ఇది క్రిమినల్ అఫెన్స్. రెండవది, మరింత నైపుణ్యంతో కూడుకున్న సాంకేతిక పరమైన అంశాన్ని మేము తీసుకొస్తామని మేము చెప్తున్నాం. నువ్వు నేచర్ ఆఫ్ ది ల్యాండ్ నువ్వు మార్చనిక లేదు. నువ్వు మాన్యువల్ పెడతావా డిజిటల్ పెడతావా అనేది వేరే అంశం. నువ్వు మాన్యువల్లో ఉన్న రికార్డులను అందరినీ మార్చేసి అసైన్మెంట్ భూములు ఈరోజు ప్రభుత్వ భూములుగా నువ్వు గుంజేసుకున్నావు. ప్రభుత్వ భూములను ప్రైవేట్ భూములుగా పట్టాలు ఇచ్చేసినావు. 22A తీసేసినావు. కబ్జా కాలం తీసేసినావు. కాస్తు కాలం తీసేసినాం. ధరణిలో ఇవన్నీ ఏవి లేవు. అంటే పేదవాడికి భూమి మీద ఉన్న హక్కు పోయింది. ఈరోజు నువ్వు ఏవైతే పోడు పట్టాలు ఇచ్చినావో దానికి సంబంధించిన రికార్డు లేదో అవన్నీ ప్రభుత్వ భూముల కింద చూపిస్తున్నారు. ఆ రైతుకు అన్ని రకాల హక్కులు పోతున్నాయి. సో దీన్ని అడ్డం పెట్టుకొని చిన్న చిన్న దళారులు ఎవరున్నారో ప్రభుత్వమే పెద్ద దళారిగా మారింది. కేసీఆర్ ఇంట్లోనే ధరణిలో 4 దళారులు ఉన్నారు. హరీష్ రావు, సంతోష్ రావు, కవితారావు, కేటీఆర్. ఈ 4 పెద్ద దళారులు ఈ రాష్ట్రానికి. ధరణిలో అత్యంత పెద్ద దళారులు కేసీఆర్ కుటుంబ సభ్యులే. అందుకే వాళ్ళకి బాధ అవుతుంది. ఒక అంశాన్ని నువ్వు ఒక విధానం తీసుకొచ్చినావు, అది సరిగ్గా లేదు, దాన్ని రద్దు చేసి కొత్తది ఇంకా మంచి విధానం తెస్తామంటున్నాము. కేసీఆర్ ఎందుకు అంత బాధపడుతున్నావు? దుఃఖం వస్తుంది ఎందుకు కుటుంబానికి అంతా? ఏ విషయంలో అంత దుఃఖం లేదు. ధరణి అనగానే పాపం ఆయన దుఃఖంతో బాధపడుతున్నాడు. ఎస్, డెఫినెట్గా ధరణిలో సమూలమైన మార్పులు తీసుకొస్తాం. కొత్త సాంకేతిక నైపుణ్యంతో కూడుకున్న వెబ్సైట్ తీసుకొస్తాం. ఏ భూమి ఎట్లుందో అట్లా ఏ యజమాని ఎవరున్నారో వాళ్ళ భూమి వాళ్ళకు వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ విధానం ఉంటుంది. మేము చాలా ఆలోచన చేసి చర్చలు చేసి ఈ నిర్ణయం తీసుకున్నాం. और माइनॉरिटीज के ऊपर इतना, गर्ल्स के ऊपर कितना अत्याचार हुए आप आंखों से देखे, एनकाउंटर्स हुए आप देखे, आप गवाह है. केसीआर मुख्यमंत्री बनने के बाद केसीआर का आदत ऐसे है, खुद करते, किसी के ऊपर इल्जाम लगाने के लिए कोशिश करते. ये हाथी का दांत खाने का अलग है, दिखाने का अलग है. केसीआर भी बोलने का अलग है, करने का अलग है. तो माइनॉरिटी के लिए हैदराबाद शहर हमारा शहर, हैदराबाद शहर जब तरक्की करेंगे तभी तेलंगाना के तरक्की होने वाले हैं. वो हमें पता है. हम आगे अच्छी तरीका से ओल्ड सिटी डेवलप कर देंगे. वहाँ पर नौजवानों को हम नौकरी दिलाएंगे. उन लोगों को बिजनेस में जो माइनॉरिटी कॉर्पोरेशन से जो भी देना है हम बराबर देंगे. रत्ना चौटाला डेली. Nation is moving towards 50% reservation, sir, but you are not implementing in the press club. That's for Srinivas Reddy, sir. I said the nation is moving towards 50% reservation, but not even 30% is implemented here. Revant Reddy, sir. You're the only lady in India. Yeah, so that should have given an opportunity. She's not there. I know, and we still didn't get an opportunity, and you almost answered all the questions. Please. But nevertheless, KTR has ridiculed your corruption charges on Kaleshwaram and said that when the project is of 80,000 crores, how can there be lakhs
lakhs of crore corruption. And he's termed you as Telangana Papu and Rahul Gandhi as a nation's Papu. What is your reaction? ఇప్పుడు కాగ్ నివేదిక ఇచ్చింది. కాగ్ నివేదికలో కాళేశ్వరం ప్రాజెక్టును 1,51,000 కోట్ల రూపాయలకు అంచనాకు వచ్చింది. ఇప్పటివరకు 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని స్పష్టంగా ఇచ్చింది. ఇదే కాకుండా 9 ఏటి దగ్గరనే ప్రాజెక్టు నిర్మించనుంటే 63,500 కోట్లతోనే ప్రాజెక్టు పూర్తి అవుతుండే. ఈ ప్రభుత్వం విధానాల లోపం వల్ల, అవినీతి వల్ల దీని కాస్ట్ 1,51,000 కోట్లకు పెరిగింది. మొత్తం 56 పనులు ఉంటే 11 పనులు పూర్తి చేసారు, మిగతా వాటిని పూర్తి చేయలేదని కూడా కాగ్ నివేదిక ఇచ్చింది. ఆడిట్ రిపోర్ట్ అట్లా ఉన్నప్పుడు ఆయన బుకాయించడానికి మాట్లాడితే మేమేం చెప్తాం, వాళ్ళు ప్రభుత్వం ఒక నివేదిక, ప్రగతి నివేదిక అని ఇచ్చిన, అందులో ఎంత రాసిండ్రో చూడండి. సో వాళ్ళు కరప్షన్ని కప్పిపుచ్చుకోవడానికి నెంబర్ గేమ్ మాట్లాడుతున్నా. అంటే 1,00,000 కాలేదు 80,000 తిన్నామని చెప్తున్నా. పోనీ అదన్నా చెప్పమని. రెండవది, నిజంగానే నేను కందిపప్పు, మా కొడంగల్లో తాండూరులో పండే కందిపప్పు ప్రపంచానికే పేరు తెచ్చింది. చాలా ప్రోటీన్ ఫుడ్, చాలా మందికి ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది. సో నేను కందిపప్పు, నేను కొడంగల్ బిడ్డను, నేను కందిపప్పు, నా ప్రాంతంలో పండే పంట, నా భూమిలో పండే పంట కందిపప్పు, నేను కందిపప్పు. పాపం కేటీఆర్ గన్నేరు పప్పు, ఎవరు తిన్నా సస్తాడు. ఆరోగ్యం బాగాలేని వాళ్ళందరికీ పెట్టేది ముద్దపప్పు, కందిపప్పు. సో ప్రజల యొక్క ఆరోగ్యం బాగుండాలంటే మీరు కందిపప్పును, ముద్దపప్పును తీసుకోండి. మీరు బ్రతికి ఉండాలంటే గన్నేరు పప్పు లాంటి కేటీఆర్ను ఇంటికి పంపించండి. సార్, నేను ఎప్పుడు కేటీఆర్ గురించి క్వశ్చన్ చేసినా మీరు ఒకటి అంటారు, యుఎస్లో వాష్రూమ్స్ కడుక్కునేవారు అని. ఒక మనిషి గురించి డిఫైన్ చేసుకోవాలంటే కించపరచాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టుగానే మామూలు మనిషి ప్రాణానికి కేసీఆర్ ప్రాణానికి దెర్ ఇస్ నో డిఫరెన్స్. అలాగే వాష్రూమ్ కడిగే వాళ్ళ ఓటుకి పొలిటీషియన్ ఓటుకి కూడా దెర్ ఇస్ నో డిఫరెన్స్. అంటే ఒకవేళ వాష్రూమ్ కడిగే వాళ్ళ ఓట్లను రేవంత్ రెడ్డి యాక్సెప్ట్ చేయరా? ఇప్పుడు మీరు ఆ ప్రశ్న అంతకంటే ముందు జరిగిన చర్చను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఆయన ఏమంటాడంటే, నేను అమెరికాలో ఐటీ నిపుణుడిగా ప్రతి నెల 10 లక్షల రూపాయల జీతం చేసేవాడిని త్యాగం చేసి నేను తెలంగాణకు వచ్చిన, నా త్యాగాన్ని మీరు గుర్తించండి, రాష్ట్రాన్ని దోసుకొనివ్వండి అని ఆయన చెప్తున్నాడు. నేను అయ్యా నువ్వు ఐటీ నిపుణుడు కాదు, పాడు కాదు, బాత్రూమ్లు కడిగేటోని, అది కూడా గౌరవప్రదమైన వృత్తే. కాకపోతే ఇప్పుడు దాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు ఏదో తెలంగాణను మొత్తం దొయ్యాలనుకుంటున్నావు కదా, ఇది తప్పు. 6 పాయింట్ ఫార్ములా కానీ 610 జీవో కానీ ఏం చెప్తుంది, ఇక్కడ చదువుకున్న వాడికి ఇక్కడ ఉద్యోగం ఇవ్వాలి. అది చపరాశి అయినా కలెక్టర్ అయినా. కేటీఆర్ అనేవాడు ఇక్కడ చదువుకోలేదు, అతను గుంటూరులో విజ్ఞాన్ కాలేజ్లో చదువుకున్నాడు, ఆ తర్వాత పూనాలో చదువుకున్నాడు, ఆ తర్వాత అమెరికాకు పోయాడు. సో ఏ రకంగా కూడా తెలంగాణలో ఒక చిరు ఉద్యోగానికి కూడా కేటీఆర్కి అర్హత లేదు. వాళ్ళ తండ్రి కేవలం ముఖ్యమంత్రి అవ్వడం వల్ల తనకి అన్నీ వచ్చినాయి. మిగతా కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడతారు. జవహర్లాల్ నెహ్రూ గారు బతుకున్నప్పుడు ఇందిరాగాంధీ గారు ఏ పదవి తీసుకోలేదు. ఇందిరాగాంధీ గారు బతుకున్నంత కాలం రాజీవ్ గాంధీ గారు ఏ పదవులు తీసుకోలేదు. రాజీవ్ గాంధీ గారు బతుకున్నంత కాలం సోనియా గాంధీ గారు ఏ పదవి తీసుకోలేదు. వాళ్ళు చనిపోయిన తర్వాత ఒక బాధ్యతను నెరవేర్చిండ్రు. ఈ రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఎంపీలు ఉన్నా కూడా 10 ఏళ్ళు ప్రభుత్వం మంత్రి తీసుకోలేదు, ప్రధానమంత్రి తీసుకోలేదు, రాష్ట్ర మంత్రి తీసుకోలేదు, ఏది కూడా తీసుకోలేదు. వాళ్ళ త్యాగం. కేసీఆర్ కుటుంబము, కేసీఆర్ నేను మా ముస్లాం ఉన్నా ఆ వండి పెడితే నేను తినిపెట్టి తెలంగాణ ఉద్యోగం చేస్తాం, మా పిల్లలు అమెరికాలో ఉన్నారు, మా కుటుంబం రాజకీయాలకు రాదని ఆయన చెప్పిండు. ఆయన చెప్పిన దానికి విరుద్ధంగా ఆయన కుటుంబం అంతా ఎట్ ఏ టైం ఎమ్మెల్యే లైన్ ఓకే, ఐ డోంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ ఎనీవన్. ఆయన సీట్ ఇచ్చిండు, అది పార్టీ అయినది కాబట్టి బీఫామ్లు ఇచ్చాం, ప్రజలు ఎన్నుకుని అంతవరకు నేను ఒప్పుకుంటాను. నేనేం దాని మీద చర్చ చేయదచ్చు. మంత్రి పదవి ఇవ్వడం అనేది ముఖ్యమంత్రి ప్రిరాగేటివ్. మంత్రులను నియమించుకునే అధికారము ముఖ్యమంత్రి గారి యొక్క విచక్షణ అధికారం. ఆ విచక్షణ అధికారాన్ని కులపోళ్లకు, కుటుంబ సభ్యులకు మాత్రమే ఉపయోగించిండు. అక్కడ సోషల్ జస్టిస్ లేదనేది. ఒకే సామాజిక వర్గం 18లో 4 తీసుకోరు, మొత్తం 50% ఉన్న బీసీలకు 3 ఇచ్చిండ్రు. ఇది ఎట్లా చూస్తారు? అందుకే మేము చెప్పింది కుటుంబ పాలన అనేది ఇతరులను పోల్చేటప్పుడు కుటుంబ పాలన ఉండదని కేసీఆర్ చెప్పాడు. కానీ మొత్తం కుటుంబం అంతా పాలనలోనే ఉన్నారు. ఓడిపోతే కూడా ప్రజలు తిరస్కరిస్తే కూడా మళ్ళీ పదవి ఇచ్చిండు. అందుకే ఈ చర్చలు 2 జరుగుతున్నాయి. ఒకటి, కేటీఆర్ పెద్ద అమెరికాలో సాఫ్ట్వేర్ నిపుణుడు కాదు, ఆయన అంత పెద్ద పెద్ద ఉద్యోగాలు ఎలగబెట్టలేదు, ఆయన చేసిన పని ఏందో చెప్పిన. రెండవది, కుటుంబ పాలనకు వచ్చినప్పుడు ఇదే చెప్తున్నాం, ఇక్కడ వాడికి తాగాలు ఉన్నాయి, అక్కడ భోగాలు ఉన్నాయి. ఇది 2 విషయాలు. వీళ్ళను పంపిస్తే మీకు ఉద్యోగాలు వస్తాయి, మీకు ఉపాధి వస్తుందని ప్రజల్ని ఒక ఎమోషన్తో క్యారీ చేసిండు. కేసీఆర్కి ఒక గుడ్ విల్ ఉండే. 2014లో గెలిచిండు.
2018కి వచ్చేవరకల్లా పార్టీలను చీల్చడమే కాకుండా తెలుగుదేశం పార్టీతో జరిగిన పొత్తును నేను కష్టపడి పొలిమేర్లు దాటించిన మళ్ళీ ఆ కొరివిదయ్యాలను మళ్ళీ ఇక్కడ తీసుకొస్తుండు. ఇక నుంచి భవిష్యత్తులో తెలంగాణ ప్రజల నిర్ణయాలు అమరావతి నుంచే జరుగుతాయని చెప్పి ప్రజలలో నిగూఢమైన తెలంగాణ స్ఫూర్తిని, తెలంగాణ యొక్క ఉద్యమాన్ని మళ్ళీ నిద్రలేపి కేసీఆర్ గారు రాజకీయ ప్రయోజనానికి వాడుకున్నాడు. తనకు అప్పటి వరకు 5 సంవత్సరాల పరిపాలనలో చెప్పుకోవడానికి ఏమీ లేదు, చేసిన అభివృద్ధి చూపించడానికి ఏమీ లేదు. సడన్గా తనకు ఒక ఆయుధం దొరికింది మాట్లాడడానికి. ఆ ఆయుధాన్ని తీసుకొని మిగతా అంశాలు చర్చ జరగకుండా దాన్ని ముందుకు తీసుకెళ్ళిండు. పొత్తు వల్ల లాభమా నష్టమా అనే దాని మీద నేను విశ్లేషిస్తలేను. చంద్రశేఖరరావు గారికి మాట్లాడడానికి, విమర్శించడానికి ఒక అవకాశం దొరికింది. దాంతో చంద్రశేఖరరావు గారు ఆ ఎన్నికలలో ప్రయోజనం పొందిండు. అయితే ఈ ప్రతి మనిషికి, ప్రతి బ్రాండ్కి ఒక గుడ్ విల్ ఉంటుంది, ఒక బ్రాండ్ ఈక్విటీ. చంద్రశేఖరరావు 14 సంవత్సరాలు 2001 నుంచి 14 వరకు చేసిన ఉద్యమం కావచ్చు, ఆ తర్వాత ఇచ్చిన హామీలు కావచ్చు, ఒక గుడ్ విల్ ఉండే చంద్రశేఖరరావుకి. ఈ 10 సంవత్సరాలలో గుడ్ విల్ అనేది 0 అయ్యింది, మైనస్లోకి పోయింది. ఇప్పుడు సోనియా గాంధీ గారికి ఇన్ని కష్టాలు ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, శ్రీమతి సోనియా గాంధీ గారు. కాబట్టి మనం ఒక అవకాశం ఇవ్వాలనే గుడ్ విల్ ఈరోజు ప్రజలలో వచ్చింది. కాంగ్రెస్ పార్టీగా కేసీఆర్ దగ్గర ఉన్న అధికారం కానీ, మనీ కానీ, మానిపులేషన్ కానీ, మజిల్ పవర్ కానీ కాంగ్రెస్ పార్టీ దగ్గర లేదు, నేను ఒప్పుకుంటాను. అందులో కేసీఆరే బలవంతుడు. కానీ ప్రజలే నిర్ణయించుకున్నారు కేసీఆర్ను ఓడించాలని. సో ప్రజలు కేసీఆర్ను ఓడించాలనుకున్నప్పుడు ప్రత్యామ్నాయం ఎవరని ప్రజలు చూసినప్పుడు ఒక సమయంలో బీజేపీ కూడా ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందేమో అన్న ఒక అపోహ కలిగింది. ఇప్పుడు ఆ అపోహలు పటాపంచలు అయిపోయినాయి. రాజకీయాలలో 2 పార్టీలు ఎన్నికల క్షేత్రంలో ఉన్నాయి. ఒకటి టీఆర్ఎస్ కూటమి, 2 కాంగ్రెస్ కూటమి. టీఆర్ఎస్ కూటమిలో బీజేపీ, ఎంఐఎం ఉన్నది. కాంగ్రెస్ కూటమిలో పెద్దలు కోదండరామ్ గారు, కలిసి చూస్తే కమ్యూనిస్టు సోదరులు, మిగతా సంఘాలు, న్యూ డెమోక్రసీ లాంటి వాళ్ళందరూ కూడా ఇటువైపు నించున్నారు. సో వైరి పక్షాలు స్పష్టత వచ్చింది ప్రజలకు. ఇప్పుడు ప్రజలు ఏ వైపు నిలబడాలనో నిర్ణయించుకున్నారు. సో ఈ ఎన్నికల గెలుపు, రేపు రాబోయే అద్భుతమైన ఫలితాలు, అది ప్రజా తీర్పు, ప్రజలిచ్చే తీర్పు. కాబట్టి మాకు స్పష్టంగా ప్రజల మీద నాకు నమ్మకం, విశ్వాసం ఉంది. 20 సంవత్సరాలు నేను నిరంతరం ప్రతిపక్షంలో ఉన్నా, ప్రజలతో ఉన్నా, ప్రశ్నించే గొంతుగా ఉన్నా, ప్రజా సమస్యల మీద కొట్లాడినా, ప్రజలు నన్ను గుర్తించిండ్రు. ఈ 20 సంవత్సరాల నా అనుభవంతో చెప్తూ ఈసారి ప్రజలు కేసీఆర్ను ఓడించడానికి ముందుకు వచ్చిన 100% ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని ఓడిస్తారు.